హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఈరోజు మనం నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం కాచి చల్లార్చిన పాలపై మీగడను ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుని ఒక 15 days కలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దాన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం. ఇలా స్టోర్ చేసుకున్న ఈ మీగడని నెయ్యి చేసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఫ్రిడ్జ్లో నుండి తీసి బయట రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలా బౌల్లో తీసుకున్న మీగడను మనం ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో ఒక పావు లీటర్ కూల్ వాటర్ వేసుకుని, అంటే వెన్న మునిగేంత వరకు వేసుకోవాలండి. వెన్న మునిగేంత వరకు వేసుకుంటే కొంచెం బీట్ చేయడానికి బాగుంటుంది, బటర్ బయటకు మంచిగా వస్తుంది. ఇలా బీట్ చేసుకుని వెన్న వచ్చేంత వరకు బీట్ చేయాలండి. అలా 2-3 times అయినా చెయ్యాలి. అంటే మనకి వెన్న వస్తూ ఉన్నప్పుడు అదే తెలుస్తుందండి. సో చూసారా ఫ్రెండ్స్, ఇలా వచ్చింది, ఇలా వెన్న వచ్చింది చూడండి. ఇదండి, ఇలా వచ్చిన వెన్నని మనం ఒక గిన్నెలో తీసుకోవాలండి. గిన్నెలో వాటర్ వేయాలండి, మర్చిపోకూడదు. ఎందుకంటే అందులో కూల్ వాటర్ వేసానండి. ఆ వెన్న అన్నది కరిగిపోకుండా ఉండడానికి కూల్ వాటర్ వేసుకుని తీసిన వెన్నని ఒక్కొక్క ముద్ద అందులో వేసుకోవాలండి. సో ఇలా వచ్చిన వెన్నండి, ఇందులో వాటర్ వేసాం కదా, ఆ వాటర్ని ఫుల్గా బయటకు తీసేయాలి. ఇప్పుడు వెన్నని ఒక 2-3 times వాష్ చేయాలండి. ఎందుకంటే చాలా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకుని ఉంచుకున్నాం కదా, కొంచెం స్మెల్ అది రాకుండా ఉండడానికి ఇలా 2-3 times తీసిన వెన్నను వాష్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకోవాలండి. మనం సెపరేట్ చేసి ఉంచిన బటర్ని, అదే వెన్నని కరిగించడానికి ఒక మందపాటి గిన్నెను తీసుకుని అందులో మనం పక్కన ఉంచుకున్న బటర్ని వేయాలి. ఇలా వేసుకున్న వెన్నను అలా మెల్ట్ అయ్యే వరకు మనం కలుపుతూనే ఉండాలండి. బాగా మెల్ట్ అయ్యేటట్టు కలుపుతూ ఉండాలి. ఓకే అండి, చూడండి ఇలాగా బటర్ బాగా మెల్ట్ అయిపోయిందా. మెల్ట్ అయిన దానికి ఒక 15-20 minutes మరిగించాలండి. ఇది గోల్డిష్ కలర్లో రావాలి. అంటే మనకి ఆల్మోస్ట్ నెయ్యి తయారైపోయినట్టేనండి, ఈ గోల్డిష్ కలర్లో వచ్చాక. అదండి, చూసారా, నెయ్యి కంప్లీట్ అయిపోయిందండి. నెయ్యి మనకి పూర్తిగా అయిపోయింది. సో నేను ఇది ఆల్రెడీ తీసి పెట్టేసుకున్నానండి. ఇది ఫిల్టర్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడు ఫిల్టర్ చేయకూడదు, బాగా కూల్ అయ్యాక ఫిల్టర్ చేసుకుని ఒక బాక్స్లో వేసుకోవాలి. ఇదండి మా ఇంట్లో చేసుకున్న నెయ్యి.